కొన్ని రోజుల నుంచి నారా లోకేష్ ఎక్కడే కూడా యాక్టివ్గా కనిపించకపోయేసరికి, ఎక్కడే కూడా కెమెరాల ముందు కనిపించకపోయేసరికి, చివరికి తన బర్త్‌డే రోజు కూడా ఒకరిని కలిసింది లేదు, ఒకరు విష్ చేసింది లేదు. ఆయన అపియరెన్స్ ఎక్కడా కూడా లేకపోయేసరికి ఒక రకమైన ఎందుకంటే రాజకీయాలు ఇంత హీట్ ఎక్కినప్పుడు మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నప్పుడు కీలకం కదా ఎక్కడ హైడ్ అయిపోయారు అని. సో బై డిఫాల్ట్గా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చ రకరకాలుగా సాగుతూ ఉంది. కొందరేమో అమెరికాకి వెళ్ళి అక్కడ మనీ లాండరింగ్ కేసులో అమెరికా పోలీసులు అదుపులో ఉండిపోయారని చెప్పి, కొందరు లేదు నారా బ్రాహ్మణి వాళ్ళ భార్య గారితో ఏవో వ్యక్తిగత వివాదాలు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సోషల్ మీడియాకి ఏం అడ్డు అదుపు ఉండదు కదా. ఇటువంటి చర్చ. దానికి మళ్ళీ అంతకు ముందు రోజు లోకేష్ బర్త్డే ముందు రోజు నమ్రత బర్త్డే జరిగితే ఆ వేడుకల్లో బ్రాహ్మణి పాల్గొనిందని చెప్పి కొన్ని ఫోటోలు పాతవో కొత్తవో తెలియదు. కానీ నారా లోకేష్ పుట్టినరోజుకు కనీసం విష్ కూడా చేయలేదు ఆమెను చూశాను ట్విట్టర్లో. లేదు విష్ కూడా చేయలేదు, మరి ఎందుకో తెలియదు. ఇదే నెల 18వ తేదీ రామారావు గారి వర్ధంతికి తను ఒక మెసేజ్ ఒక పోస్ట్ చేశారు. కానీ నారా లోకేష్ పుట్టినరోజుకు మాత్రం ఏం పోస్టు లేదు. సో మరి రకరకాల డిస్కషన్ అయితే సాగుతూ ఉంది. అండ్ ఈ డిస్కషన్ సంథింగ్ ఫిషీ అనే విధంగా, ఏదో జరుగుతుంది అనే బలం చేకూర్చే విధంగా తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్, నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ చూసే అడ్మిన్, వీళ్ళందరూ కూడా అనుమానం బలపడే విధంగానే వీళ్ళ ప్రవర్తన ఉంది. కారణం ఏంటి అంటే, ఎంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఏదో ఒక స్టేజ్ దగ్గర ఎవరో ఒకరు ఖండించాలి. లేదు అంటే లోకేష్ ఎక్కడున్నాడు అనే అదన్నా డిస్ప్లే చేయాలి, ఆ మెసేజ్ అయినా, లేకుంటే ఆయన విజువల్ అయినా ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. అటువంటివి ఏవీ లేకపోగా నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ చూసి అడ్మిన్ ఎవరేమో ఆయన చూడరు కదా, ఎవరో ట్విట్టర్ హ్యాండిల్ చూసి అడ్మిన్ ఒకరు ఏదో వరుస పెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. జగన్ హ్యాండ్సప్, వైకాపా ప్యాకప్ అని, అమరావతి ఉద్యమం 1500 రోజులు చేరుకుంది, వాళ్ళకి ఎంత మీద పోరాడుతున్నారు, ఏదో ఇట్లా రకరకాలుగా. అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే జగన్ హ్యాండ్సప్, వైకాపా ప్యాకప్ అని చెప్పి, లోకేష్ అని చెప్పి సపరేట్ కథనాలు రాసు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అరే బాబు, ఆ లోకేష్ అడ్మిన్ చూసేవాడు ఎవడో కానీ ఆ లోకేష్ ఎక్కడున్నాడో చెప్తే సరిపోతుంది కదరా అయ్యా. వాళ్ళు అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు అని ఇటువంటి డిస్కషన్స్ నుంచి బయటకన్నా వచ్చేస్తారు, రకరకాల స్పెక్యులేషన్స్ నుంచి బయటకన్నా వచ్చేస్తారు కదా. నువ్వు అది ఎక్కడున్నాడో వాళ్ళు పోస్ట్ చేయొచ్చు కదా, అదిగో లోకేష్ ఈ టైంకి ఇక్కడ ఉన్నారు, అదిగో ఈ యాక్టివిటీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారని చెప్పి. అది తప్ప మిగిలిందంతా పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే అడ్మినే కదా. లోకేష్ ఎక్కడున్నది పోస్ట్ చేయొచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారు అయోధ్యకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కనుక ఉంటే ట్వీట్ చేసినట్లు, ఆయన కాదు కదా చేసేది, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఉండి ట్వీట్ చేసినట్టు. చాలాసార్లు చాలామందికి అనుమానం వచ్చింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ ఇద్దరు ఒకరేమన్నా చూస్తారా అని. మామూలుగా ఇంతకుముందు కొన్ని ట్వీట్లలో వచ్చేటివి, సరే పోనీ అని. ఇప్పుడు లోకేష్ అదిగో యాక్టివిటీలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పి పోస్ట్ చేస్తే పోతుంది కదా. ఇంత స్పెక్యులేషన్స్కి పోలీస్ స్టాప్ పెట్టచ్చు కదా. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే బహిరంగ సభలు కొన్ని రద్దు చేసుకున్నారు. మరి వీటన్నిటికీ ఏమైనా లింక్ ఉందా? లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, సింగపూర్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా? ఆయన తెలుగుదేశం పార్టీకి కాబోయే లీడర్గా ప్రొజెక్ట్ కాబడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు అనే న్యూస్ని అప్డేట్ చేయకుండా ఏదో చెత్త చెదరమంతా పోస్ట్ చేస్తారన్న బాబు మీరు.